అభి సౌందర్య చూడు, సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఘట్టమనేని అఖిలాండేశ్వరి. వారిని నీ దగ్గరికి రానివ్వకు. అలాంటి వారి పట్ల జాగ్రత్త నాన్న. మీ అమ్మ. జాగ్రత్తగా విను. బాబుతో పాటు ఈ లెటర్ కూడా వాడికివ్వు. అర్థమవుతుందా? తీసుకో. చూడబి, ఇప్పటికైనా అర్థమైందా మంచితనం అనే ముసుగులో ఉన్న ఆ నీలాంబరి నిజస్వరూపం? అవునరా, భిక్షపతి చెప్పాడు. నేనే అనవసరంగా నీలాంబరిని నమ్మాను. ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఆడుకుంటుందిరా నీలాంబరి. ఆ నీలాంబరిని వదిలిపెట్టనురా. నన్ను అనాథం చేసిన ఆ రాక్షసిని చంపేస్తాను. అభి, అభి, మళ్ళీ నువ్వు పొరపాటు చేయకు. దాన్ని వదిలేయమంటావా? వదిలే. నువ్వు వెళ్ళి ఆ నీలాంబరిని చంపేస్తావు. తర్వాత నీ లైఫ్ ఏమవుతుంది? జైల్లో ఉంటావు. కొడుకుని కోడల్ని పోగొట్టుకున్న ఆ కుటుంబానికి కన్నీళ్ళే మిగులుస్తావా? నిన్ను నమ్ముకున్న నాకు అన్యాయం చేస్తావా? నువ్వే ఆలోచించు. ఈ టైంలో చేయాల్సింది హత్య కాదు, ఆలోచన. అఖిలమ్మ దగ్గరికి వెళ్దాం. నువ్వు ఆ ఇంటి వారసుడివని తెలియాలి. అక్కడున్న పరిస్థితులు సరిదిద్దాలి. అది కాదు. అవునరా, సౌందర్య చెప్పింది నిజం. పద వెళ్దాం. పద అభి. రా అభి. నువ్వు ఏంటి వారసుడివి అభి? నిజానికి నువ్వు నా చేయి పట్టుకుని తీసుకువెళ్ళాలి. కానిప్పుడు నేను నిన్ను తీసుకెళ్తున్నాను. పద. అవును, అదే అర్థం కావట్లేదు. ఈ రోజు తనతో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అక్క, అక్క త్వరగా రా అక్క. అక్క, ఎవరొచ్చారో చూడక్క. నువ్వు ఎవరిని చూడకూడదనుకుంటున్నావో వాణ్ణే ఇంటికి తీసుకొచ్చిందక్క. సౌందర్య, ఏం చేస్తున్నావు? నేను మంచి పని చేయాలని అభిని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. నా భర్తని నిస్సహాయ స్థితికి తీసుకొచ్చిన దౌర్భాగ్యుడిని వెంట పెట్టుకుని వచ్చి చాలా మంచి పని చేశాను అని ఎలా చెప్తున్నావు? తెగించేసిందక్క. ఆగండి. అభినందన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసుకున్నాక మాట్లాడండి. మాట్లాడడానికేమీ లేదు సౌందర్య. నీ మీద కోపం రాకముందే తనని బయటికి పంపించేసేయ్. లేదంటే నువ్వు కూడా బయటే ఉంటావు.
నా భర్తని నిస్సహాయ స్థితికి తీసుకొచ్చిన దౌర్భాగ్యుణ్ణి వెంట పెట్టుకునొచ్చి చాలా మంచి పని చేశాను అని ఎలా చెప్తున్నావు? నా భర్త ప్రాణాలు తీయడానికి ఇంటికి కత్తితో వచ్చిన వాడివి నువ్వు. నా రక్తానికి అలాంటి ఆలోచనలు రావు. నువ్వు మోసగాడివి. నానమ్మా, స్టాప్ ఇట్. జస్ట్ స్టాప్ ఇట్. ఇంకొకసారి అలా పిలిస్తే ప్రాణం తీసేస్తాను. అఖిల, నీకు నేను చెప్పలేను. నాకు మాట బయటికి వచ్చుంటే మన మనోడు బయటికి వెళ్ళేవాడు కాదు కదా. భవాని నిన్ను రెచ్చగొట్టి ఆలోచించకుండా చేస్తోంది. నువ్వు నిజం తెలుసుకునే లోపు సమయం, అవకాశం అన్నీ చేజారిపోతున్నావు. సౌందర్య చెప్పేది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను వెళ్ళి నా చేతులతో అభిని తీసుకొస్తాను. అప్పుడైనా మీరంతా నమ్ముతారు అఖిల. అభి, 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 అభి. బావగారు ఎక్కడికి వెళ్తున్నారు? అభి, అభి, అభి. అభి, అభి, అభి. బావగారు ఎక్కడికి వెళ్తున్నారు? మనవడి మీద ప్రేమ ఉప్పొంగిందేమో. ఎక్కడికని వెళ్తాడు పాపం. హ్మ్. హ్మ్. హలో చీపురాంటీ, పడుకున్నావా? నిద్రలోంచి లేపి పడుకున్నావా అని అడుగుతావేంటి? నీకో గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశాను నీలమ్మా. గుడ్ న్యూసా? ఏంటిది? బావగారు ఒంటరిగా కనబడితే చాలు, దొరికితే 10,000 అన్నావు కదా. నాకో 1,00,000 ట్రాన్స్ఫర్ చేయి, చెప్తాను. ముందు మ్యాటర్ అర్థమయ్యేలా చెప్పు. అభిని అందరూ తిట్టేస్తున్నారని ఆయనే తీసుకురావడానికి వెళ్ళాడు. ఒంటరిగా వెళ్తున్నవాణ్ణి కిడ్నాప్ చేస్తానన్నావు కదా, కానివ్వు మరి. సూపర్ బాంటీ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. అఖిలక్క మానసికంగా కుంగిపోయింది. ఆస్తి, ఐశ్వర్యం నాకు అప్పజెప్పక తప్పదు. ఈ ఇంటికి నేనే మహారాణ్ణవుతాను. రే, ఎక్కడున్నారా? అర్థమవుతుందా? అర్థమైంది మేడం. వెళ్ళండి. అభి, అభి.
హలో హలో మేడం, అభిబాబు వచ్చాడు మేడం. అలాగా, అక్కడి నుంచి వెళ్లకుండా చూడు. అలాగే మేడం. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. నీలాంబరే, 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 నీలాంబరే. ఏం కావాలి బాబు? రే, మా తాతయ్యని ఎక్కడ దాచిపెట్టారో చెప్పరా, చెప్పరా. ఆ రూమ్లో అయితే ఒకరున్నారు. మీ తాతయ్య కాదు నాకు తెలియదు బాబు. తాతయ్య, తాతయ్య, తాతయ్య. రే, రే, తలుపు తీరా. రే, తలుపు తీరా. రే, రే, తలుపు తీరా. రే, డోర్ తీరా. రే, తాతయ్య. రే, తలుపు తీరా. రే, రే. ఛా. ఏంటి శివశంకర్ అంకుల్, బాగున్నారా? ఎన్నాళ్ల నుంచో మీ ఫ్యామిలీ అంతటినీ నాశనం చెయ్యాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ట్విస్ట్లు మీద ట్విస్ట్లు. ఏం చేస్తాం, కుదరలేదు. కానీ ఇప్పుడు 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 కుదిరింది. ఈ పని చేయించింది మీ మనవడే అని మళ్ళీ మీ కుటుంబానికి మీ మనవణ్ణి దూరం చేస్తాను. అందుకే ఈ అనాథాశ్రమంలో ప్లాన్ చేశాను. ఎలా ఉంది అంకుల్ నా ప్లాను? అయినా నా పగ చల్లారేది కాదు. నాకు మనశ్శాంతి లేకుండా చేసిన మీ కుటుంబం కూడా మనశ్శాంతిగా ఉండకూడదు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని వాడుకొని అభిని ఇరికించాలని చూస్తున్నాను. సారీ అంకుల్. హలో ఆంటీ, నేనాంటీ నీలాంబర్ని మాట్లాడుతున్నాను. అంకుల్ క్షేమంగా ఉన్నారు. నిజమా నీలంబరి? ఎక్కడున్నారాయన? అనాథాశ్రమంలో ఆంటీ. అభియే కిడ్నాప్ చేసి ఆశ్రమంలో పెట్టాడు. మీరు వచ్చేయండి, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. ఇప్పుడే వస్తున్నాను. బాయ్ అంకుల్. నువ్వు కదా. ఎవరక్కా? నీలాంబర్ ఫోన్ చేసింది. అభి ఆయన్ని కిడ్నాప్ చేశాడట. నేను చెప్పాను కదక్కా, వాడు అన్నంత పని చేస్తాడు. సౌందర్య, విన్నావా? నువ్వేమో కాదు లేదు అన్నావు. అలాంటి వాడిని వదిలిపెట్టకూడదంటే ఎవరు వినలేదు. ఈ రోజు వాడి సంగతి తేల్చేస్తాను. పదండి.
చంద్రబాబు ఫాస్ట్గా వెళ్ళు. అలాగే మామ్. అయ్యో రండి ఆంటీ, రండి. క్రిష్ బావా, 3 ముళ్ళేసుకొని అభి సౌందర్య ఎంత ముచ్చటగా ఉన్నారు చూడు. వాళ్ళ ప్రేమ కథకి వాళ్ళే హీరో హీరోయిన్లు కాబట్టి ఖచ్చితంగా బాగుంటారు. హలో మిస్టర్ కృష్ణ అలియాస్ క్రిష్. నేనన్నది మనం కూడా అలా స్టేజ్ మీద ఎప్పుడు ఉంటామా అని. ఓ అదా, స్టెప్ లేయడానికి పిలుస్తారు కదా, అప్పుడు వెళ్దాంలే. అలా కాదు బావా, జంటగా కలిసే వెళ్దాంలే. క్రిష్, అదిగో పిలుస్తున్నారు చూడు. సరే అయితే పద. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గడ్డమనేని వారింట ఏ శుభకార్యమైనా చాలా గ్రాండ్ గా ఉంటుంది. కలర్ఫుల్ గా జరిగే ఈవెంట్స్ లో హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ హార్టీ వెల్కమ్. చూడచక్కని జంటను ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరినీ ఉద్దేశించి ఇప్పుడు గడ్డమనేని శివశంకర్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్. ఘట్టమనేని అన్న మా ఇంటి పేరు వినగానే ఒళ్ళు పులకరించుకుపోయి, హృదయం ద్రవించుకుపోయి, ఇంతకన్నా అదృష్టం ఏమైనా ఉంటుందా అనిపిస్తుంది. 1000 కోట్ల టర్నోవర్లో ఉండే వ్యాపారాలు ఎన్ని ఉన్నా దాని ఆనందం వేళ్లకు 2 ముద్దలు తింటున్నామని గర్వంగా చెప్పుకునే మా కంపెనీ ఎంప్లాయీస్ని చూసినప్పుడు మాత్రమే వస్తుంది. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వాళ్లలో ముందు వరుసలో ఉండేది నా శ్రీమతి ఘట్టమనేని అఖిలాండేశ్వరి, మా పెదబాబు ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజా. వీళ్ళిద్దరికీ ఇష్టమైన వ్యక్తి ఎవరో చెప్పుకోండి. అఖిలాండేశ్వరితో జీవితాన్ని పంచుకున్న నేను కాదు, ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్ ఘట్టమనేని బ్యూటీ ప్రొడక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ పార్వతినే. ఇక్కడ స్టేజ్ మీద చిరునవ్వులతో ఉన్న ఆ అమ్మాయి సౌందర్య ఎవరో కాదు, మా పార్వతీ పోలికలతో పుట్టిన తన మేనకోడలు. పక్కనే తోడుగా నీడగా నిలిచిన అభినందన్ ఎవరో కాదు, మా దేవా పార్వతుల కొడుకు, ఘట్టమనేని ఇంటి వారసుడు, ఘట్టమనేని అభినందన్ భూపతి రాజా అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి నాన్న.
రిసెప్షన్ రోజు వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో వారి మాటల్లోనే తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు అఖిలాండేశ్వరి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ మ్యామ్. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. ఇక ఇప్పుడు మిమ్మల్ని మైమర్పించడానికి మీ ఫేవరెట్ జంట అభి అండ్ సౌందర్య మీకిష్టమైన పాటకు మంచి స్టెప్ వేయబోతున్నారు. సో లెట్స్ బిగిన్. రేయ్, అందరూ సంబరాల్లో మునిగిపోయారు. నువ్వక్కడ బాంబు పెట్టి రిమోట్ మార్చేసి వచ్చేసి వెళ్ళు. शहर में छोड़ कालो मीनार चादर घाट अट्टा ना दे